బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకొని ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 31 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 31 లోపుగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన కానీ షాకింగ్ సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 లోపుగా అయితే మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ అయితే నిలబడుతుంది అనే చెప్పాలి. ఆమె ఎవరు, ఎందుకు మీ దగ్గరికే వస్తుంది, ఆమె చెప్పబోయే మాట వెనుక ఉన్న నిజం ఏమిటి, ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ జీవితంలో మారబోయే గొప్ప రహస్యం మీరు అయితే తెలుసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఇది సాధారణమైన విషయం అయితే కాదు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన నిజం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక స్త్రీ, ఆ స్త్రీ మీకు పూర్తిగా అయితే అపరిచితురాలు కాదు. మీ గతంతో లేదా మీ కుటుంబంతో ఏదో సంబంధం ఉంది. ఆమె మీ ఇంటి ముందే నిలబడే సమయం అది సాధారణమైన సమయం అయితే కాదు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 మధ్యలో లేదా తెల్లవారుజామున 4 నుంచి 6 మధ్యలో ఆమె కనిపించవచ్చు. హెచ్చరిక: మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఆమెతో మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఆమె అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వకండి. కానీ ఒక మాట మాత్రం తప్పకుండా అయితే చెప్పాలి. అది మీ భవిష్యత్తును అయితే మార్చేసే మాట అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యమైన మాట. అయితే ఆమె మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు ఇలా చెప్పాలి: నాకు తెలిసింది దేవుడి ఇష్టం, నాకేం భయం లేదు. అయితే ఈ ఒక్క మాట మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె నిజమైన ఉద్దేశం ఏంటో కూడా వెంటనే బయటపెడుతుందనే చెప్పాలి. అసలు రహస్యం. అయితే మకర రాశి వారు ఆమె రావటం వెనుక 2 రకాల కారణాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ అదృష్టాన్ని పరీక్షించటం, మీ కుటుంబంలో ఒక కొత్త మార్పు అయితే తీసుకురావటం. మీరు భయపడితే అవకాశాలు కోల్పోతారు. ధైర్యంగా ఉంటే మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. లాభాలు, నష్టాలు. అయితే ఈ సంఘటన తర్వాత కొంతమందికి డబ్బు వస్తుంది, కొంతమందికి కొత్త ఉద్యోగం వస్తుంది, మరికొందరికి ప్రేమ లేదా వివాహం జరుగుతుంది. కానీ జాగ్రత్తగా లేకపోతే చిన్న నష్టాలు కూడా అయితే ఎదురవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ లక్షణాలు. మకర రాశి వారు మీరు ఒక విషయాన్ని అయితే గుర్తించాలి. ఆ స్త్రీ సాధారణంగా కనిపించదు. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన ఆకర్షణ అయితే ఉంటుంది. మీతో మాట్లాడేటప్పుడు ఆమె చూపు నేరుగా మీ మనస్సుకి అయితే చూస్తున్నట్లు అనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె దుస్తులు కూడా కొంచెం వింతగానే ఉంటాయి. తెలుపు రంగు లేదా పసుపు రంగు ఎక్కువగా అయితే ఉపయోగించే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె నవ్వు అది సాధారణమైన నవ్వు అయితే కాదు. మీకు ఒక ఆకర్షణ, ఒక క్షణం భయం, ఒక క్షణం ఆనందం అయితే అనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. మానసికంగా పరీక్ష. అయితే ఇది ఒక మానసిక పరీక్ష కూడా కావచ్చు. ఆమె మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు భయపడుతున్నారా లేదా ధైర్యంగా ఉన్నారా? మీరు కంగారు పడితే ఆమె మీపై ఆధిపత్యం చూపించడానికైతే ప్రయత్నిస్తుంది. కానీ మీరు ధైర్యంగా మాట్లాడితే ఆమె వెంటనే తన నిజస్వరూపాన్ని అయితే చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కోణం. కొంతమంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నది ఏమిటి అంటే ఇది దేవత రూపంలో వచ్చిన పరీక్ష కూడా కావచ్చు. ఇది ఇంటి పుణ్యం, మీ గత జన్మ కర్మ అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి అన్నీ కలిసి ఆమె మీ ముందుకు వస్తుంది. మీరు ఆమెను గౌరవిస్తే మీ జీవితంలో పెద్ద శుభాలు అయితే జరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. చేసే పొరపాట్లు. అయితే చాలామంది ఇక్కడే ఒక పెద్ద తప్పు అయితే చేస్తారు. ఆమెను చూసిన వెంటనే భయంతో ఇంటికి వెళ్ళిపోతారు లేదా ఆమెతో అహంకారంగా మాట్లాడతారు. ఇవి రెండూ తప్పే. మీరు
సమతుల్యతగా అయితే ఉండాలి. రహస్య సూచనలు. ఆమె మీకు ఒక చిన్న సూచన అయితే ఇస్తారు. అది ఒక మాట కావచ్చు లేదా ఒక వస్తువు కూడా కావచ్చు. ఆ సూచనలను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో మార్పు అయితే ఖాయం అనే చెప్పుకోవాలి. జీవిత మార్పు. అయితే ఆ సంఘటన తర్వాత మీరు గమనిస్తారు. అయితే మీ ఆలోచనలు మారతాయి. మీ నిర్ణయాలు సరిగ్గా అయితే అవుతాయి. మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది కాలజ్ఞాన ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు. నిజమైన సంఘటన ఉదాహరణ. అయితే ఒక వ్యక్తి ఇలానే ఒక స్త్రీని చూశాడు. మొదట భయపడ్డాడు. కానీ తర్వాత ఆమె చెప్పిన మాట పట్టించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోయాయని చెప్పుకోవాలి. అలాగే చిన్న సూచన. మకర రాశి వారు ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. అయితే ఏప్రిల్ 25 నుంచి 30 వరకు రాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అపరిచితులపై పూర్తిగా నమ్మకం అయితే పెట్టుకోకండి. ప్రతిరోజు ప్రార్థననైతే తప్పకుండా అయితే చేయండి. అలాగే ఈ మకర రాశి వారు మీరు గమనించిన ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీ ఎప్పుడో వస్తుందో కంటే ఆమె వచ్చే రోజు అయితే చాలా ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. అది అమావాస్యకు దగ్గరగా ఉండే రోజు లేదా మీ జీవితంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రోజు అప్పుడు ఆమెను ప్రవేశిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇది యాదృచ్ఛికంగా కాదు. ఇది ఒక సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ పరీక్ష. అయితే ఆమె మీ ఇంటి ముందు నిలబడినప్పుడు మీ ఇంటిలో ఉన్న ఎనర్జీని పరీక్షిస్తుంది. అయితే మీ ఇంటిలో కలహాలు ఎక్కువగా ఉన్నాయా లేదా శాంతిగా ఉందా మీరు గమనిస్తే ఆమె కొద్దిసేపు మీ ఇంటి తలుపుల వైపు చూస్తుంది. అది సాధారణమైన చూపు అయితే కాదు. ఆమె మీ ఇంటి ముందు వైబ్రేషన్స్ని అయితే అర్థం చేసుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు. భయపడే సంకేతాలు. కొంతమందికి ఆమె కనిపించే ముందు కొన్ని సంకేతాలు అయితే వస్తాయి. కుక్కలు అనవసరంగా మొరుగుతాయి. అలాగే ఇంటిలో లైట్స్ కూడా చాలా వరకు డిమ్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు అనుకోకుండా గబ్బిలాలు లేదా పక్షులు కూడా కనిపిస్తాయి. ఇవి చూస్తే భయపడకండి. ఇవి కేవలం సూచనలు మాత్రమే అయితే గుర్తుంచుకోండి. ధైర్య పరీక్ష. ఇది మీ ధైర్యాన్ని అయితే పరీక్షించే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు తలుపులు తెరిచి బయటకు వస్తారా లేదా భయంతో దాక్కుంటారా? ఈ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అయితే చెప్పుకోవాలి. చేయవలసిన పూజ. అయితే ఈ సమయంలో మీరు ఒక చిన్న పూజ అయితే చేస్తే మీకు చాలా రక్షణ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం లేదా ఒక దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తులసి మొక్కకి నీరు పోయండి. ఇవి చిన్న విషయాలే కానీ ఫలితాలైతే పెద్దవి. ఇప్పుడు మీరు వినబోయేది చాలా షాకింగ్. ఆ స్త్రీ ఒక సాధారణమైన మనిషి అయితే కాకపోవచ్చు. కానీ ఆమె ఒక శక్తి, ఒక దైవ రూపం లేదా మీ జీవితంలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టే వ్యక్తి కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 31 వరకు ఏం సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ.